అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో ఏదైతే 7th క్లాస్లో రాష్ట్ర ప్రభుత్వం అని ఒక లెసన్ ఉందో అందులో ముఖ్యమైన బిట్స్ ఎట్లా రావచ్చు అనేది విశ్లేషణ మనం చేసుకున్న వీడియోలో ముందుగా రాష్ట్రంలో కార్యనిర్వాహక అధిపతి ఎవరు చూడండి. బిట్ నెంబర్ 1, రాష్ట్రంలో కార్యనిర్వాహక అధిపతిగా ఎవరు ఉంటారనేది ఇచ్చారు. ఇక్కడ మనకి ముఖ్యమంత్రి, గవర్నర్, ప్రధానమంత్రి, స్పీకర్ అని. ఎప్పుడైనా సరే మనకి ప్రభుత్వ అంగాలు 3, 1 శాసనశాఖ, 2 కార్యనిర్వాహక శాఖ, 3 న్యాయశాఖ. శాసనశాఖ అంటే అర్థం ఏంటంటే 2 సభలు, కేంద్రంలో అయితే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రాల్లో అయితే విధానసభ, విధాన పరిషత్. విధానసభ, విధాన పరిషత్ మరియు గవర్నర్ను రాష్ట్ర స్థాయిలో మనము శాసనశాఖ అంటాము. అలాగే లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతిని మనము కేంద్ర స్థాయిలో శాసనశాఖ అంటాము. అలాగే కార్యనిర్వాహక శాఖ అంటే అర్థం ఏంటంటే శాసనాలు చేసి ఆ శాసనాలు అమలు చేసే బాధ్యత ఎవరిదైతే వాళ్ళని కార్యనిర్వాహక శాఖ అంటారు. కేంద్ర స్థాయిలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి ఉంటుంది. అట్లాగే రాష్ట్ర స్థాయిలో గవర్నరు, ముఖ్యమంత్రి, మంత్రిమండలిని కార్యనిర్వాహక శాఖ అంటాం. ఆ కార్యనిర్వాహక శాఖ అధిపతిగా ఎవరు ఉంటారంటే ముఖ్యమంత్రి ఉంటారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రాష్ట్ర గవర్నర్ను ఎవరు నియమిస్తారు? ప్రధానమంత్రి, రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లేక రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రిని ఇచ్చాడు. సో మనందరికీ తెలిసిందే, గవర్నర్ నియమించేది రాష్ట్రపతి. అలాగే సుప్రీంకోర్టు న్యాయమూర్తులను, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులను, హైకోర్టు న్యాయమూర్తులను, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కూడా రాష్ట్రపతి నియమిస్తారు, గుర్తుపెట్టుకోండి. కానీ హైకోర్టు న్యాయమూర్తులతో ప్రమాణ స్వీకారం చేయించేది అయితే గవర్నర్. కానీ హైకోర్టు న్యాయమూర్తులను, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను నియమించేది రాష్ట్రపతి. అలాగే రాష్ట్రాల గవర్నర్లు కూడా నియమించేది రాష్ట్రపతి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1, రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎవరు నియమిస్తారు? గవర్నర్ని రాష్ట్రపతి నియమిస్తే ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తారు, గుర్తుపెట్టుకోండి. ముఖ్యమంత్రి నియమించేది ఆయా రాష్ట్ర గవర్నర్. కానీ ముఖ్యమంత్రిని ఎన్నుకునేది ఎవరంటే అసెంబ్లీ ఎన్నుకుంటుంది. శాసనసభలో సభ్యులు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఇతడే ముఖ్యమంత్రిని అపాయింట్ చేసేది ఎవరంటే గవర్నర్ అన్నమాట. నెక్స్ట్ 1, భారతదేశంలో రాష్ట్రాల అసెంబ్లీ సభ్యుల్ని ఏమని పిలుస్తారు? మనకి ఇక్కడ మనందరికీ తెలిసిందే, మనకి కొన్ని సభలు 2 సభలు ఉంటాయి. కొన్ని రాష్ట్రాల్లో ఏక సభ ఉంటుంది. 2 సభలు అంటే విధానసభ, విధాన పరిషత్. విధానసభను మనం లోవర్ హౌస్ అంటాము, విధాన పరిషత్తును అప్పర్ హౌస్ అంటాము. అట్లాగే విధానసభలో ఉండే సభ్యుల్ని ఎమ్మెల్యేలు అంటారు, విధాన పరిషత్తులో సభ్యుల్ని ఎమ్మెల్సీలు అంటారు. ఎమ్మెల్యే అంటే ఫుల్ ఫామ్ మనకు తెలుసు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఎమ్మెల్సీ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. సో ఇక్కడ మనకు అర్థం ఏంటి? రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులు ఏమైనా పిలుస్తారంటే ఎమ్మెల్యేలను పిలుస్తారు, గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ 1, విధానసభ. విధానసభ సభ్యుడి కావడానికి కనీస వయసు ఎంత? విధానసభ అంటే ఎమ్మెల్యే, విధాన పరిషత్ అంటే ఎమ్మెల్సీ సభ్యుడు. విధానసభ అంటే ఎమ్మెల్యేకి కావాల్సిన అర్హత వయసు ఎంత అంటే మన అందరికీ తెలిసింది, 25 సంవత్సరాలు కావాలి. లోక్సభ ఎంపీగా పోటీ చేయాలన్నా, ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్నా 25 సంవత్సరాలు చాలు. రాజ్యసభ ఎంపీగా పోటీ చేయాలన్నా, ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్నా 30 సంవత్సరాలు కావాలి. గవర్నర్గా పోటీ చేయాలన్నా, ఉపరాష్ట్రపతిగా పోటీ చేయాలన్నా, రాష్ట్రపతిగా పోటీ చేయాలన్నా 35 సంవత్సరాలు కావాలి అర్హత వయస్సు. ఇక మీకు తెలుసు, స్థానిక సంస్థలన్నిటికీ 21 సంవత్సరాలు చాలు. శాసన మండలి సభ్యుడి కావడానికి కనీస వయసు ఎంత? ఇది శాసన మండలి అంటే ఎమ్మెల్సీ. శాసన మండలికి సభ్యుడు చెప్పి ఎంత వయసు కావాలి? 30 సంవత్సరాలు కావాలి. శాసన మండలికి 30 సంవత్సరాలు కావాలి. రాజ్యసభ సభ్యుడికి అయినా 30 సంవత్సరాలు కావాలి. గవర్నర్ పదవి కాలం ఎన్ని సంవత్సరాలు? సాధారణంగా గవర్నర్ పదవి కాలం 5 సంవత్సరాలు అంటారు. అట్లా కాకుండా రాష్ట్రపతి ఇష్టం ఉన్నంత, విశ్వాసం ఉన్నంత వరకు గవర్నరు పదవి కాలంలో ఉంటారు. రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకు అని చెప్పాలి ఇక్కడ. రాష్ట్ర శాసనసభ సమావేశాలకు ఎవరు అధ్యక్షత వహిస్తారు? సభలకు అధ్యక్షత వహించేది ఎప్పుడు కూడా స్పీకర్లే, గుర్తుపెట్టుకుని. లోక్సభకు అధ్యక్షత వహించేది స్పీకరే, రాష్ట్ర శాసనసభకు అధ్యక్షత వహించేది స్పీకరే. కానీ శాసనసభ అంటే విధానసభకు అధ్యక్షత వహించేది స్పీకర్. కానీ విధాన పరిషత్కి అధ్యక్షత వహించేది స్పీకర్ అనకూడదు, చైర్మన్ అని పిలవాలి. విధాన పరిషత్కి చైర్మన్ అని పిలవాలి, అక్కడ రాజ్యసభకు కూడా చైర్మన్ అనే పిలవాలి. కానీ విధానసభకు, లోక్సభకు అధ్యక్షత వహించేది ఎవరంటే స్పీకర్ అనే పదాన్ని ఉపయోగించాలి, స్పీకర్. రాష్ట్రంలో అత్యున్నత పరిపాలన అధికారి ఎవరు? సింపుల్, రాష్ట్రంలో అత్యున్నత అధికారి, పరిపాలన అధికారి ఎవరంటే ముఖ్యమంత్రి. ఇక్కడ ఏమన్నాడు? అధికారి కదా.
రాష్ట్ర అత్యున్నత పరిపాలన అధికారి ఎవరు? ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి, గవర్నర్. అంటే ఇక్కడ ప్రభుత్వ పరంగా లేకుండా ఒక పరిపాలన అడ్మినిస్ట్రేషన్ ఒక ఎంప్లాయ్. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లోని అందరి ఉద్యోగుల కల్లా ప్రధానమైన ఉద్యోగం ఎవరంటే ప్రధాన కార్యదర్శి, అంటే మన చీఫ్ సెక్రటరీ అంటాం. తప్పగా మనం చదివాం. పరిపాలన అనగానే మనకి గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటర్ ఎవరంటే నెంబర్ 1 ఎవరంటే చీఫ్ సెక్రటరీ. ఐఏఎస్లు అయినా, ఐపీఎస్లు అయినా, గ్రూప్ 1 ఆఫీసర్స్ అయినా, గ్రూప్ 2 ఆఫీసర్స్ అయినా, లేక టీచర్స్ అయినా, ఆల్ అంటే రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ బాస్ ఎవరంటే చీఫ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి అంటాం మనం. ఒక రాష్ట్రంలో శాసన మండలి ఎగువ సభ్యులను ఏమంటారు? ఎమ్మెల్సీ అంటారు. అది మనకు తెలిసిందే. శాసనసభలో అత్యధిక స్థానాలు పొందిన పార్టీ లేదా కూటమిని ఏమంటారు? ఎప్పుడైనా ఎక్కువగా సీట్లు వచ్చే పార్టీని మెజారిటీ పార్టీ అంటారు, తక్కువగా వస్తే మైనార్టీ అంటారు. అట్లా కాకుండా ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు రానప్పుడు 2-3 పార్టీలు కలిపి ప్రభుత్వాన్ని సాగిస్తే దాన్ని సంకీర్ణ ప్రభుత్వం అని పిలుస్తాం. కానీ ఇక్కడ ఏమన్నాడు? ఎక్కువ స్థానాలు వస్తే ఏమని పిలవాలి అంటే మెజారిటీ అని పిలవాలి, మెజారిటీ పార్టీ అని పిలవాలి. నెక్స్ట్ వన్, లేదా అధికార పార్టీ. ఆ మెజారిటీ పార్టీ తర్వాత ఏ పార్టీకి ఉంటుంది? అధికార పార్టీ అని చెప్తాను అనమాట. రాష్ట్రంలో శాసనసభ మరియు శాసన మండలి 2 ఉంటే దాన్ని ఏమని పిలవాలి అంటే ద్విసభ అని పిలవాలి. ఏకసభ, ద్విసభ. ఏకసభ అంటే విధాన సభ ఉంటుంది, విధాన పరిషత్ ఉంటుంది. అంటే ఎమ్మెల్యే సభ ఉంటుంది కానీ ఎమ్మెల్సీ సభ ఉండదు, అది ఏకసభ. అట్లా కాకుండా మనకి ఆంధ్ర 2 సభలు ఉన్నాయనుకో, మనం ద్విసభ అని పిలవాలన్నమాట. ప్రభుత్వం యొక్క 3 ప్రధాన అంగాలు ఏవి? చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. బిట్టాలు ఎలా ఇచ్చినా సరే ఆప్షన్స్ మనకి అంగాలు. ప్రభుత్వాన్ని నడపడానికి 3 అంగాలు ఉంటాయి. పౌరుల హక్కులు కాపాడడానికి, పౌరుల విధులు అనుసరించడానికి, పరిపాలన సాగించడానికి, శాంతి భద్రతలు ఉండడానికి, చట్టాలు అమలు చేయడానికి మనకు 3 అంగాలు ఉంటాయి. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ శాసనశాఖ, రెండవది కార్యనిర్వాహక శాఖ, మూడవది న్యాయశాఖ. ఈ మూడింటిని మనం ఏమని పిలవాలంటే ప్రభుత్వ అంగాలను పిలవాలి. నెక్స్ట్, రాష్ట్రంలో శాసనాలు చేసే అత్యున్నత శాఖ ఏది? రాష్ట్ర సచివాలయమా, రాష్ట్ర శాసనసభ, హైకోర్టు, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని మీకు తెలుసు. చట్టాలు చేసేది కేంద్ర స్థాయిలో పార్లమెంటు, రాష్ట్ర స్థాయిలో శాసనసభ. చట్టాలు చేసే అధికారం. అంటే కోర్టులకి చట్టాలు చేసే అధికారం ఉండదు. ఆ చట్టాలపై వ్యాఖ్యానించే అధికారం కోర్టులు కూడా తెప్పించి కోర్టులు చట్టాలను చేయలేవు. చట్టాలను చేసేది శాసనశాఖలే, శాసనసభలే మనకి చట్టాలు చేస్తే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రాష్ట్ర మంత్రి మండలికి ఎవరు నాయకత్వం వహిస్తారు? సింపుల్. కేంద్ర మంత్రి మండలికి నాయకత్వం వహించేది ప్రధానమంత్రి, రాష్ట్ర మంత్రి మండలికి నాయకత్వం వహించేది ముఖ్యమంత్రి. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి హోదా ఏమిటి వచ్చాడు? అధికార పార్టీ నాయకుడా, ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే నాయకుడా, గవర్నర్ సలహాదారుడా, రాష్ట్రపతికి సమాధానం చెప్పేవాడు అంటే మనకు తెలుసు. ప్రభుత్వ విధానాల్లో లోటుపాట్లని ఇప్పటికప్పుడు చర్చించి ప్రశ్నించే వాడిని మనం ఏమంటామంటే ప్రతిపక్ష పార్టీ సభ్యులుగా మనం పిలుస్తాం. ఓటు వేయడానికి భారతదేశంలో కనీస వయస్సు ఇంతకుముందే చెప్పాను. 61వ రాజ్యాంగ సవరణ ప్రకారం 1947 నుంచి 1989 వరకు జరిగిన ఎలక్షన్లో ఫస్ట్ ఎలక్షన్ 1952లో జరిగింది. సాధారణ ఎన్నికలు లోక్సభకి. భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికలు లోక్సభకి 1952లో జరిగింది. అయితే ఈ లోక్సభకి జరిగిన ఎన్నికల్లో 52, 57, 62, 67, 71, 77 ఇలా 80, 84 ఇలా వచ్చేసరికి మనకి 89 వరకు ఎవరికైనా ఓటు హక్కు కావాలంటే పౌరులకి 21 సంవత్సరాలు పూర్తి అవ్వాలి. కానీ 89లో 61వ రాజ్యాంగ సవరణ అమల్లోకి వచ్చిన తర్వాత 21 సంవత్సరాలకు అర్హత కాస్త ఓటు హక్కును 18 సంవత్సరాలకి కుదించడం జరిగింది. కాబట్టి 18 ఏళ్ళు మనకి తెలిసింది ఇంతకుముందు. భారతదేశ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే ప్రస్తుతం భారతదేశంలో 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 28 రాష్ట్రాలు. గుర్తుపెట్టుకోండి, ప్రస్తుతం భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య 28, కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య 8. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత జిల్లాల సంఖ్య 28. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల సంఖ్య 28, భారతదేశంలో రాష్ట్రాల సంఖ్య 28. కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య అయితే మాత్రం యూనియన్ టెరిటరీస్ 8 ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. రాష్ట్రంలో శాసనసభ సమావేశాలను ఎవరు ఏర్పాటు చేస్తారు? కేంద్రంలో లోక్సభ సమావేశం, రాజ్యసభ సమావేశమైనా లేక పార్లమెంట్ సమావేశాలైనా అక్కడ రాష్ట్రపతి అనౌన్స్ చేస్తారు. ఏ డేట్లో ఉంటుంది, ఏ డేట్ వరకు ఉంటుంది అనేది ప్రారంభం, ముగింపు 2 రాష్ట్రపతి డిసైడ్ చేస్తారు సమావేశాల కాలాన్ని. అట్లాగే రాష్ట్ర స్థాయిలో సభల సమావేశాలు, విధాన పరిషత్ సమావేశాలను ఎవరు డిసైడ్ చేస్తారంటే గవర్నర్ డిసైడ్ చేస్తారు. ఎంత సమయం, ఏ సమయం అనేది, అంటే ఏ సమయం, ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు ఉండాలి, ప్రారంభం ఎప్పుడు, ముగింపు ఎప్పుడు అనేది గవర్నర్ డిసైడ్ చేస్తారు. నెక్స్ట్ వన్,
బిల్లును చట్టంగా మార్చడానికి ఎవరి ఆమోదం అవసరం గుర్తుపెట్టుకోండి. లోక్సభ రాజ్యసభలో ఏవైతే బిల్లులు ఆమోదం అవుతాయో ఆ బిల్లుల ఆమోదం అనేది రాష్ట్రపతి సంతకం చేస్తే చట్టం అవుతుంది. అలాగే రాష్ట్రాలు విధానసభ విధాన పరిషత్ ఏవైనా బిల్లులు చేస్తే వాటి మీద గవర్నర్ సంతకం చేస్తే అది చట్టం అవుతుంది. సో అక్కడ రాష్ట్రపతి అధికారాలు ఇక్కడ గవర్నర్తో పోల్చవచ్చు, అక్కడ ప్రధానమంత్రి అధికారాలను ఇక్కడ ముఖ్యమంత్రితో పోల్చవచ్చు. అర్థం చేసుకోండి. భారతదేశం అతిపెద్ద శాసనసభ కలిగిన రాష్ట్రం ఏది? ఇప్పుడే గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఎమ్మెల్యేలు కనీసం అంటే అసెంబ్లీలో ఉండవలసిన ఎమ్మెల్యేల సంఖ్య కనీసం 60 ఉండాలి, మ్యాక్సిమం 500 ఉండాలి. ఇది దాటకూడదు, 60 తగ్గకూడదు, 500 దాటకూడదు. అయితే భారతదేశంలో సుమారు 400 పైగా స్థానాలను కలిగి అగ్రస్థానంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే స్థానాలు అగ్రస్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎక్కువ ఎమ్మెల్యే స్థానం ఉన్న రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. శాసనసభ సభ్యులు ఎవరు ఎన్నుకుంటారు? సింపుల్. ఎమ్మెల్యేలను ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలు ఎన్నుకుంటారు. లోక్సభ ఎంపీలను ఎవరు ఎన్నుకుంటారు? ప్రజలు ఎన్నుకుంటారు. కానీ రాజ్యసభ సభ్యులను ఆయా రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఎమ్మెల్సీలను జెడ్పీటీసీలు, స్థానిక సంస్థలు సభ్యులు, అట్లాగే దాన్ని ఏమంటామంటే టీచర్స్, తర్వాత గ్రాడ్యుయేట్స్, అలాగే ప్రముఖ వ్యక్తులను ఇక్కడ రాష్ట్ర స్థాయిలో సభ్యులుగా ఎమ్మెల్సీకి పంపిస్తారు. అక్కడ రాష్ట్రాల ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులుగా పంపిస్తారు తప్పించి వాళ్ళు ప్రజలు ఓటు వేయరు. కానీ లోక్సభ ఎంపీకి ప్రజల ద్వారా ఎన్నుకోబడతాడు. అలాగే రాష్ట్రంలో ఎమ్మెల్యే కూడా ప్రజల ద్వారా ఎన్నుకోబడతాడు. ప్రజల ప్రత్యక్ష ఎన్నిక. ప్రజల ద్వారా ఎన్నుకుంటే ప్రత్యక్ష ఎన్నిక అనాలి. ప్రజల ద్వారా ఎన్నుకున్న సభ్యులు ఇంకొకరు ఎన్నుకుంటే అది పరోక్ష ఎన్నిక అనాలి. రాష్ట్రపతి పరోక్ష ఎన్నిక. ఎందుకు? మనం ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యేలు, మనం ఎన్నుకున్నటువంటి ఎంపీలు రాష్ట్రపతికి ఓటేస్తారు కాబట్టి అది పరోక్ష ఎన్నిక. మనమే ప్రజల డైరెక్ట్గా ఓటేస్తే దాన్ని ప్రత్యక్ష ఎన్నిక. అది ప్రత్యక్ష ఎన్నిక పరోక్ష ఎన్నికకి ప్రధానమైనటువంటి తేడా. నెక్స్ట్ వన్, శాసనసభలో ప్రభుత్వం ప్రవేశపెట్టే సాధారణ చట్టం యొక్క ముసాయిదాని ఏమంటారు? ఇప్పుడు కూడా ఇందాక చెప్పాను మీకు, అంటే చట్టం అంటే రాష్ట్రపతి సంతకం చేయనంత వరకు, గవర్నర్ సంతకం చేయనంత వరకు సభల్లో దాని మీద చర్చ జరిగింది, దాన్ని బిల్లు అనాలి. అది ఎప్పుడైతే 2 సభలు ఆమోదించే రాష్ట్రపతి సంతకం చేస్తే దాన్ని చట్టం అనాలి. కాబట్టి ఏమన్నాడు? ప్రభుత్వం ప్రవేశపెట్టే సాధారణ చట్టాన్ని ఏమని పిలవాలంటే బిల్లు అని పిలవాలి. ఎందుకంటే ఇక సంతకం జరగలేదు, చర్చలు ఆమోదించలేదు కాబట్టి. కానీ బిల్లు. నెక్స్ట్, రాష్ట్ర బడ్జెట్ను శాసనసభలో ఎవరు ప్రవేశపెడతారు? ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, గవర్నరా, స్పీకరా? ఇది చాలా ఇంపార్టెంట్. కేంద్ర లోక్సభలో బడ్జెట్ని ప్రవేశపెట్టేది ఆర్థిక మంత్రి. అలాగే తీసుకుంటే రాష్ట్రంలో అసెంబ్లీలో బడ్జెట్ని ప్రవేశపెట్టింది ఆయా రాష్ట్ర ఆర్థిక మంత్రి. అంటే ప్రధానంగా ముఖ్యమంత్రులు, స్పీకర్లు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అది గుర్తుపెట్టుకోండి ఒకసారి. నియోజకవర్గం అంటే ఏంటి? కాన్స్టిట్యున్సీ అంటే అర్థం ఏంటి అంటే ఒక నిర్దిష్ట భౌగోళిక ప్రాంతం, ఇక్కడ ప్రజలు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. అంటే ఒక నిర్దిష్టమైన ప్రాంతాన్ని ప్రకటించి అక్కడ ఒక ప్రతినిధి ఎన్నుకోవడానికి ఒక భూభాగాన్ని, ఒక జనాభాతో కుదించే ప్రాంతాన్ని నియోజకవర్గం అంటాం. సాధారణంగా ఎమ్మెల్యే అంటే 1,70,000 మంది నుంచి 1,50,000 మంది వరకు ఉన్న భూభాగాన్ని తీసుకొని దానికి ఒక ఎమ్మెల్యే ఉంటాడు. 7,50,000 మంది భూభాగం కలిగిన జనాభా కలిగిన ప్రాంతానికి ఒక ఎంపీ ఉంటాడు. కాబట్టి సాధారణంగా 3 లేదా 4 మండలాలు కలిపి ఒక ఎమ్మెల్యే ఉండే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఒక చిన్న ప్రాంతం, ఒక జిల్లాకు ఒక ఎంపీ ఉండే అవకాశం ఉంటుంది. ఇది కాబట్టి ఇక్కడ నిర్దిష్టమైన భౌగోళిక ప్రాంతంలో నిర్ణయించినటువంటి ప్రాంతాన్ని మనం నియోజకవర్గం పిలవాలి. ఇక్కడ ఏ సభను రద్దు చేయడానికి వీలు లేదు. గుర్తుపెట్టుకోండి, కేంద్రంలో రాజ్యసభను, రాష్ట్రంలో విధాన పరిషత్తును రద్దు చేయడానికి అవకాశం లేదు. అవి రద్దు కాబడవు. కానీ లోక్సభ 5 ఏళ్ళు అవగానే రద్దు అయిపోతుంది, శాసనసభ 5 ఏళ్ళు అవగానే రద్దు అయిపోతుంది. కానీ రాజ్యసభ శాశ్వత సభ, అది రద్దు కాదు. కాకపోతే ప్రతి 2 సంవత్సరాలకి మనకి 1/3 సభ్యులు అది పదవి నుంచి బయటకు వస్తారు. కాబట్టి ఎవరో ఒకరు మళ్ళీ అందరూ జాయిన్ అవుతూ ఉంటారు. కాబట్టి ఆ సభ రద్దు కాదు. కానీ మనకి లోక్సభ మాత్రం 5 సంవత్సరాల పదవి కాలం కోసం మనకి దాన్ని నియమించబడింది. అట్లాగే ఎన్నిక జరుగుతుంది. అలాగే విధానసభ కూడా, ఎమ్మెల్యేలు కూడా 5 ఏళ్ల పాలన కోసం మాత్రమే దాన్ని నియమించడం జరుగుతుంది. కాబట్టి అవి తాత్కాలిక సభలు. లోక్సభ తాత్కాలిక సభ, ఎందుకంటే 5 ఏళ్ళు ఉంటుంది.
అట్లాగే తీసుకుంది, ఎందుకంటే సభ్యులు మొత్తం ఖాళీ అయిపోతారు. అలాగే విధానసభలో ఎమ్మెల్యేలు కూడా 5 ఏళ్ళకి మొత్తం సభ్యులు ఖాళీ మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి. కానీ రాజ్యసభ అట్లా కాదు, ఎందుకంటే అందరూ ఒకేసారి అందులో నియమించబడలేదు, ఒకేసారి ఎలక్షన్ జరగలేదు రాజ్యసభకి. కొంతమంది బయటకు వస్తే కొంతమంది లోపల ఉంటారు, కాబట్టి సభ రద్దు కాదనమాట. అది విధానసభ అయినా అంతే, ఎమ్మెల్సీ సభ అయినా అంతే. రాష్ట్ర పరిపాలనలో మంత్రులకు సహాయపడే ప్రభుత్వ ఉద్యోగులని ఏమంటారు? ఏమంటారు? నాయకులు అంటారా, సివిల్ సర్వెంట్స్ అంటారా, సైనికులు అంటారా, న్యాయమూర్తులు అంటారు? సింపుల్, సివిల్ సర్వెంట్స్ అంటే బ్యూరోక్రసీ. ఎవరైతే ప్రభుత్వ పరిపాలనలో ముఖ్యమంత్రికి కానీ, గవర్నర్కి కానీ, లేకపోతే మంత్రులకు కానీ పరిపాలన సాగడానికి సహాయం చేసేది ఎవరు? అధికారులే. కాబట్టి ప్రజల వద్దకు తీసుకెళ్లేది ఎవరు? ఆ యొక్క సహాయాన్ని, ఆ యొక్క సంక్షేమాల్ని, ఆ యొక్క ప్రోగ్రామ్స్, ఆ యొక్క ప్రాజెక్ట్స్ని ఎవరు తీసుకెళ్తారు ప్రజల వద్దకు? బ్యూరోక్రసీ అంటే సివిల్ సర్వెంట్సే తీసుకెళ్తారు. కాబట్టి ప్రభుత్వ సేవకులు అర్థం. రాష్ట్రంలో చట్టాలు సరిగా అమలవుతున్నాయా లేదో చూసే వ్యవస్థ ఏది? గుర్తుపెట్టుకుంటే చట్టాలను చేసేది శాసనశాఖ, దాన్ని అమలు చేసేది కార్యనిర్వాహక శాఖ. కానీ ఆ చట్టాలు చట్టబద్ధంగా అమలవుతున్నాయా లేదో చెక్ చేసేది ఎవరంటే, పరిశీలించేది, పర్యవేక్షించేది, సమీక్షించేది ఎవరంటే న్యాయశాఖ. కేంద్ర స్థాయిలో కేంద్ర చట్టాలను సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తుంది. అట్లాగే రాష్ట్ర స్థాయిలో హైకోర్టు చట్టాలను సమీక్షిస్తుంది, పర్యవేక్షిస్తుంది. నెక్స్ట్ వన్, ఎమ్మెల్యే పూర్తులకు మనకు తెలుసు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఏ రాష్ట్రంలో శాసనసభ మాత్రమే ఉంది, మరి శాసన మండలి లేదు? ఇక్కడ చూడండి, ఈ కింద ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లోనూ లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు కాకుండా మిగిలిన రాష్ట్రాల్లో సమాధానం. ఇక్కడ ఆప్షన్ ఏంటంటే ఏ ఏ రాష్ట్రాలలో ద్వంద్వ సభలు ఉన్నాయి అంటే విధాన పరిషత్ అంటే ఆంధ్రప్రదేశ్లో 2 సభలు ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి. సో అవి కాకుండా ఏవైతే ఇందులో ఇచ్చాడో వాటిలో మనకి 2 సభలు లేవని ఇక్కడ అర్థము. సో ఇక్కడ మనకి బీహార్లో 2 సభలు ఉన్నాయి, మహారాష్ట్రలో 2 సభలు ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 2 సభలు ఉన్నాయి, జమ్మూ కాశ్మీర్లో 2 సభలు ఉన్నాయి, కర్ణాటకలో 2 సభలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 2 సభలు ఉన్నాయి, తెలంగాణలో 2 సభలు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, తెలంగాణలో 2 సభలు అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ, కర్ణాటకలో 2 సభలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ, ఉత్తరప్రదేశ్లో 2 సభలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ, బీహార్ 2 సభలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ, జమ్మూ కాశ్మీర్ 2 సభలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ. కానీ మిగతా రాష్ట్రాలు ఏక సభ నడుస్తుంది. సో ఇవి మనకి ఏ రాష్ట్రాల్లో ద్విసభ ఉంది, ఏ రాష్ట్రాల్లో ఏక సభ ఉంది మనకి ఎగ్జాంపుల్. అయితే ఇందులో మనం కొన్ని కాన్సెప్ట్స్ తెలుసుకుందాం. ఇక్కడ ఆర్టికల్ 168 చూపించాడు, 163 చూపించాడు, 164 అండ్ 158 3 171 1 ఇట్లా చూపించాడు కొన్ని ఆర్టికల్స్కి ఈ లెసన్లో. 168 అంటే ఏంటంటే కూర్పు అంటే అసెంబ్లీ అంటే ఏంటి అనే దాన్ని వివరించాడు. ఏదంటే 68 ఆర్టికల్. అంటే విఎస్ అంటే ఇక్కడ విధానసభ ప్లస్ విఐపి అంటే విధాన పరిషత్. ఇలా 2 సభలతో కూడుకున్నదే అసెంబ్లీ అని చెప్పేది 168 ఆర్టికల్. అందులో 169 ఏం చెప్తుందంటే విధాన పరిషత్ అంటే అర్థం ఏంటి? ఎమ్మెల్సీతో కూడుకున్న సభ కావాలి అంటే ఏం చేయాలి అంటే ఆయా అసెంబ్లీ 2/3 మెజారిటీతో, ఎస్ అంటే కావాలంటే ఎస్, వద్దంటే నో అనే మెజారిటీతో ఒక తీర్మానం చేసి పార్లమెంట్కి పంపించాలి. పార్లమెంట్కి వెళ్ళిన తర్వాత అది ఆ బిల్లు పార్లమెంట్ అంటే అసెంబ్లీ స్థాయిలో 2/3 మెజార్టీతో ఎమ్మెల్సీ సభ ఉండాలా వద్దనేది ఒక తీర్మానం చేసి పంపిస్తారు. ఎక్కడికి? పార్లమెంట్కి పంపిస్తారు. అప్పుడు పార్లమెంట్ ఏం చేస్తుంది? అందులో 1/2 అంటే సాధారణ మెజార్టీ, 1/2 అంటే సాధారణ మెజార్టీ, 2/3 అంటే 1/2 + 1 కదా, సగం కన్నా ఎక్కువ అనమాట. ఇక్కడ సగం కన్నా ఎక్కువ అయితే అది సాధారణ మెజార్టీ అంటాము. 2/3 మెజార్టీ తీసుకుంటాను ప్రత్యేక మెజార్టీ అని పిలుస్తాను అనమాట. సో ఒక విధాన పరిషత్ ఉండాలా వద్దా, ఎమ్మెల్సీ సభ ఉండాలా వద్దా అనేది అసెంబ్లీ 2/3 మెజార్టీతో ఆమోద తీర్మానం చేసి పంపిస్తే అక్కడ పార్లమెంటు సాధారణ తీర్మానంతో అక్కడ యాక్సెప్ట్ చేస్తే సభ ఉండాలంటే ఎస్, లేదంటే నో చేసే అవకాశం ఎన్నో ఆర్టికల్ చెప్తుంది. 169 ఆర్టికల్ చెప్తుంది. అట్లాగే 170 దీని గురించి చెప్తుంది, ఎమ్మెల్యే సభ గురించి చెప్తుంది.
171 దేని గురించి చెప్తుంది? ఎమ్మెల్సీ సభ గురించి చెప్తుంది. చూసారా, 168 అసెంబ్లీ గురించి చెప్తుంది, 169 ఒక సభ ఉండాలా వద్దా అంటే ఏం చేయాలో చెప్తుంది, 170 విధానసభ గురించి చెప్తుంది. ఆంధ్రప్రదేశ్లో విధానసభలో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు? 175 మంది ఉన్నారు. అలాగే 171 ఏం చెప్తుంది? ఎమ్మెల్సీ సభ గురించి చెప్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 175 మంది ఎమ్మెల్యేలు ఆంధ్రప్రదేశ్ ఉంటారు, 1/3 సుమారుగా 58 స్థానాలు దాటి ఉండకూడదు ఎమ్మెల్సీ స్థానాలు. అంటే ఫార్ములా ఏంటంటే, ఎప్పుడైనా ఎమ్మెల్సీ ఎంతమంది సభ్యులు ఉండాలి అంటే ఆయా రాష్ట్రాల సభ్యులు ఇంటూ 1/3తో మనకు భాగిస్తే వచ్చే నంబరే అది గరిష్ట సభ్యుల సంఖ్య ఆ రాష్ట్రానికి ఎమ్మెల్సీ స్థానాలు. కానీ టెక్స్ట్ బుక్ లో మనకు 1/4 ఇచ్చాడు, అది రాంగ్. 1/3 తీసుకోవాలి. ఆ రాష్ట్ర శాసనసభకి 1/3 మెజార్టీ దాటుకుని సభ్యులు ఎంచుకోవచ్చు. అంటే ఆంధ్రప్రదేశ్ పరంగా తీసుకుంటే మనకి 58 మంది సభ్యులు మనకి ఇక్కడ ఉన్నారు చెప్పాలి ఇక్కడ. అయితే 163 ఏం చెప్తుందంటే, గవర్నర్కి సహాయం చేయడానికి సీఎం ఆధీనంలో క్యాబినెట్ ఉంటుంది అని చెప్పేది 163. అంటే స్వయంగా గవర్నమెంటే ఆ పదవిని చేపట్టలేరు, క్యాబినెట్ సహాయంతో గవర్నర్ పనులు చేసుకోవాలని చెప్తుంది. ఆర్టికల్ 164 ఏం చెప్తుంది? సీఎం గురించి చెప్తుంది, ముఖ్యమంత్రి నియామకం గురించి చెప్తుంది 164 ఆర్టికల్. అట్లాగే 158(3) ఏం చెప్తుందంటే, గవర్నర్ అనేవాడు ఒక రాష్ట్రానికి కాకుండా ఒక రాష్ట్రం కన్నా ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్గా పనిచేయవచ్చు అని చెప్పే ఆర్టికల్ ఏదంటే 158(3) అనేది మనకి చెప్తుంది, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. అలాగే 171(1) ఏం చెప్తుందంటే, ఎమ్మెల్సీలు ఎలా ఎన్నుకుంటారని చెప్పేది 171(1) అనేది. సో ఇవి ముఖ్యమైన ఆర్టికల్స్, కొద్దిగా మీరు ఫోకస్ చేసి మరొకసారి వాటిని మీరు అప్లై చేసుకోండి, చూసుకోండి. నెక్స్ట్ వన్, అయితే ఎమ్మెల్సీ కూర్పు ఎట్లా జరుగుతుంది? ఉదాహరణగా ఆంధ్రప్రదేశ్లో 58 మంది ఎమ్మెల్సీ. 58 ఎందుకు ఉండాలి అంటే, మనకున్న స్థానాలు 175 ఇంటూ 1/3 వేసుకోవాలి. సో మనకి యావరేజ్గా 58 మెంబర్స్ వస్తారు. ఇందులో 1/3 ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. 1/3 ఎమ్మెల్సీలని లోకల్ బాడీ అంటే జడ్పీటీసీ, ఎంపీటీసీ లాంటి వాళ్ళు ఎన్నుకుంటారు, మున్సిపాలిటీ సభ్యులు ఎన్నుకుంటారు. 1/12 ఎమ్మెల్సీలని టీచర్స్ ఎన్నుకుంటారు. 1/12 ఎమ్మెల్సీలని గ్రాడ్యుయేట్స్ ఎన్నుకుంటారు. 1/6 ఎమ్మెల్సీలని గవర్నర్ నామినేట్ చేస్తాడు, ప్రముఖ వ్యక్తులను గుర్తుపెట్టుకోండి. 1/3 ఎమ్మెల్యేస్ అంటే అర్థం ఏంటి? 175లో 1/3 అంటే 58లో 1/3 వేసుకోవాలన్నమాట. ఇక్కడ 20 అంటే 20 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. 20 మంది ఎమ్మెల్సీలను ఇక్కడ మనకి లోకల్ బాడీ మెంబర్స్ ఎన్నుకుంటారు. అట్లాగే టీచర్స్ ఒక 5 ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. అట్లాగే గ్రాడ్యుయేట్స్ ఒక 5 ఎమ్మెల్సీలను ఎన్నుకుంటారు. చూడండి 20 మొత్తం. అట్లాగే గవర్నర్ ఒక 8 మంది ఎమ్మెల్యేలను ఎంపిక చేస్తాడు. చూసారా కూర్పు? ఎమ్మెల్యేలు 20 మందిని, లోకల్ బాడీ సభ్యులు 20 మంది ఎమ్మెల్సీలని, టీచర్స్ 5 ఎమ్మెల్సీలని, గ్రాడ్యుయేట్స్ 5 ఎమ్మెల్సీని, అలా గవర్నర్. టోటల్ గా మనకి 58 ఎమ్మెల్సీ సభ్యులు ఈ విధంగా ఎన్నుకోబడతారు. ఇక్కడ మనకి ఇట్లా అడగచ్చు, 1/3, 1/12, 1/12, 1/6. అతను ఈ నెంబర్ మనకి ఇవ్వలేదు, కానీ యాక్చువల్ గా ఇదే ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూర్పు ఇట్లానే ఉందన్నమాట. సో ఇది మనకి ఎమ్మెల్సీలను ఎన్నుకునే విధానంగా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, దీని తర్వాత తీసుకుంటే లోక్సభ ఎంపీ ఉన్నాడమ్మా, అట్లాగే రాజ్యసభ ఎంపీ ఉన్నాడు కేంద్ర స్థాయిలో, అట్లాగే ఎమ్మెల్యే ఉన్నాడు, అట్లాగే ఎమ్మెల్సీ ఉన్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. లోక్సభ ఎంపీ తన రాజీనామాని స్పీకర్కి ఇవ్వాలి, అంతేగాని రాష్ట్రపతి గట్టి కాదు. రాజ్యసభ ఎంపీ తన రాజీనామాను చైర్మన్కి ఇవ్వాలి. ఎమ్మెల్యే సేమ్ తన రాజీనామాను అసెంబ్లీ స్పీకర్కి ఇవ్వాలి. ఎమ్మెల్సీ తన రాజీనామాను ఆ ఎమ్మెల్సీ చైర్మన్కి ఇవ్వాలి. సో రాజీనామాలను ఈ విధంగా వాళ్ళు సమర్పించవలసి ఉంటుంది. దాన్ని ఇంకోలా చెప్పచ్చు, గవర్నర్ తన రాజీనామాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తన రాజీనామాను వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. చీఫ్ మినిస్టర్ తన రాజీనామాను గవర్నర్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. గవర్నర్ ఆఫ్ స్టేట్ అనమాట, సారీ ఇండియా కాదు, గవర్నర్ ఆఫ్ ఆ స్టేట్ అయితే ఆ స్టేట్కి ఎవరైతే
మనకి సీఎం రాజీనామా చేయాలనుకుంటున్నాడో ఆ సీఎం ఆయా రాష్ట్ర గవర్నర్కి రాజీనామాని ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే మరి సార్ ప్రైమ్ మినిస్టర్ రాజీనామా ఎవరికి ఇవ్వాలంటే ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేసేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వవలసి ఉంటుంది. సో ఇవి చిన్న చిన్న కాన్సెప్ట్సే కానీ ఒకసారి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం కాబట్టి ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. మరి ఇక్కడ సార్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరికి సార్ రాజీనామా ఇవ్వాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాలి. అలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రాజీనామాను ఎవరికి ఇవ్వాలి అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వాల్సి ఉంటుంది. స్పీకర్ తన రాజీనామా ఎవరికి ఇవ్వాలి? డిప్యూటీ స్పీకర్కి ఇవ్వాలి. డిప్యూటీ స్పీకర్ రాజీనామా ఎవరికి ఇవ్వాలి? స్పీకర్కి ఇవ్వాలి. సో ఇట్లా మనకి చిన్న చిన్న కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గా కొద్దిగా అబ్జర్వ్ చేసుకుని వాటి మీద మనం ఫోకస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా శాసనశాఖ కార్యనిర్వాహక శాఖలు వర్క్ చేస్తే మనం ఇక్కడ చెప్పొచ్చు. నెక్స్ట్ మనం చివరిగా మిగిలిపోయింది న్యాయశాఖ. మనకి 3 శాఖలు అని చెప్పాను. ఫస్ట్ వన్ శాసనశాఖ, రెండోది కార్యనిర్వాహక శాఖ. శాసనశాఖ అంటే ఏంటి? చట్టాలు చేసేది. చట్టాలు ఎవరు చేస్తారు? విధానసభ, విధాన పరిషత్, గవర్నర్. కార్యనిర్వాహక శాఖ అంటే ఏంటి? గవర్నరు, సీఎం, క్యాబినెట్. న్యాయశాఖ అంటే ఏంటి? స్టేట్ లెవెల్ చెప్తాను. స్టేట్ లెవెల్ హైకోర్టు, దాని కింద డిస్ట్రిక్ట్ కోర్టు, దాని కింద డివిజనల్ కోర్టు, దాని కింద ఉన్న కోర్టులని సబార్డినేట్ కోర్ట్స్ అంటారు. అంటే మండల లెవెల్ ఉండే కోర్ట్స్ అనమాట. పై స్థాయిలో హైకోర్టు, కింద స్థాయిలో డిస్ట్రిక్ట్ కోర్టు, తర్వాత కింద స్థాయిలో డివిజన్ కోర్టు, ఇంకా మండలాల లెవెల్లో ఉండే కోర్టులు సబార్డినేట్ కోర్ట్స్ అంటారు అనమాట. సో ఇవి ఏం చేస్తాయంటే ఈ శాఖలు చేసిన చట్టాలు చట్టబద్ధంగా ఉన్నాయా, అమలు చేసే కార్యనిర్వాహక శాఖ చట్టబద్ధంగా ఉందా లేదా అనేది ఎవరు పరిశీలిస్తారో న్యాయశాఖ చేస్తుంది, పరిశీలిస్తారు. అంతే న్యాయశాఖ చట్టాలు చేసే హక్కు న్యాయశాఖకి లేదు. చట్టాలని వ్యాఖ్యానించే నుంచి అధికారం మాత్రమే ఉంటుంది తప్ప న్యాయశాఖకి. చట్టాలు చేసే అధికారం శాసనశాఖకి ఉంటుంది. దాన్ని అమలు చేసే బాధ్యత కార్యనిర్వాహక శాఖ ఉంటుంది. వాటిని పర్యవేక్షించి సమీక్షించే అధికారం మాత్రమే న్యాయశాఖకి ఉంటుంది. ఇక్కడ మనం అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఒక పదం వాడాడు, లోక్ అదాలత్. లోక్ అదాలత్ ఇది 2002లో సవరించబడింది. లోక్ అదాలత్. లోక్ అదాలత్ అంటే అర్థం ఏంటంటే కొన్ని తగాదాలు, సివిల్ లేదా క్రిమినల్ చిన్న చిన్న తగాదాలు ఒక్కోసారి కోర్టుకు వెళ్ళి కోర్టులో పెండింగ్ పెట్టి పెద్ద సమయం తీసుకుంటుంది. అలాంటి ఎవరైనా రాజీ అవ్వాలనుకుంటే కేంద్ర స్థాయిలో ఆయా స్థానిక స్థాయిలో ఉన్నటువంటి మెజిస్ట్రేట్స్ అనేవాళ్ళు, ఆ న్యాయాధికారులు అనేవాళ్ళు వాళ్ళ దగ్గర కూర్చొని పెట్టి రాజీ చేసే ప్రయత్నాన్ని మనం లోక్ అదాలత్లు చెప్తాం. సో ఈ లోక్ అదాలత్లకి 1987లో చట్టం ద్వారా ఏర్పాటు చేయబడింది. అది 2002లో అవి సవరించబడ్డాయి. ఇవి మనకి అతి ముఖ్యమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ మనం మరో టాపిక్తో మళ్ళీ మనం కలుద్దాం. ధన్యవాదాలు.